ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమానుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తను ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని నన్ను వెంబడింపవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలా కనుక అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం వారు మీ మేలు కొరకు మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమను వెంటాడవలనే మిమ్మల్ని బయటికి త్రోసివేయ గోరుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నాశనమే వారి అంతం, వారు కడిపే వారికి దేవుడు, వారు తాము చిక్కుపడవలసిన సంగతులు ఎంతో అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కొరకే దాసులుగా వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటల మనసుల వలన మోసపుచ్చుదురు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానినే తన కోతకు పంపిన వారిని పంప వేడుకొనుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. దేవ మేము మీ పనిని చేయలాగానే మీ చిత్తం జరిగించలాగానే సహాయం చేయమని మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.